2% ఇవ్వకపోతే మేము ఈ యొక్క ఉద్యమాన్ని చాలా తీవ్రంగా చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను। आरक्षण 42% आरक्षण की मांग को लेकर के जंतर मंतर आए हुए हैं। कांग्रेस के वरिष्ठ नेता है, आइए हम उनसे बात करते हैं। क्या नाम है सर आपका? सत्यమే అమర్ నామ్ जी కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే మనకి ఒక బీసీలది రిజర్వేషన్ 42% ఖచ్చితంగా ఇవ్వవలసిందని మేము పోరాటం చేయడానికి వచ్చాము। అదే విధంగా మా యొక్క తెలంగాణ గవర్నమెంట్ లో మా యొక్క సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీని పట్ల 42% పట్ల చాలా కొట్లాడుతున్నారు కాబట్టి మేమందరం ఒక యూత్ గా వారికి సపోర్ట్ గా 42% बीसी का 40% आरक्षण मिलना चाहिए। मोदी जी तो कहते सबका साथ सबका विकास, तो आपको जंतर मंतर आना पड़ा। हाँ आइए हम 42% रिजर्वेशन के लिए इससे पहले भी अप्रैल में मेरी इधर मीटिंग हुआ था, जब भी हम आए थे, ये बार भी आए भी, ये बार भी हम बोल रहे हैं 40% रिजर्वेशन हमारे चाहना, हम बहुत पीछे गिर गए 45 हम बीसी लोग यहाँ पे आए। अगर आप मोदी अगर खबर आप गिनगा ये 41 रिजर्वेशन अगर नहीं दे तो फिर हम 10,000 लोग यही जंतर मंतर के पास फिर मीटिंग। इनका कहना है अगर 42% मोदी जी आरक्षण अगर नहीं देते तो हम 10,000 की संख्या में जंतर मंतर पहुंचेंगे। हाँ जंतर मंतर पहुंच के आपका पार्लियामेंट हम कब्जा करेंगे। मोदी जी को क्या चेतावनी देना चाहेंगे आप? खबरदार मोदी जी, हमारे को ये कांग्रेस आने वाला नहीं, ये हमारे सेंट्रल गवर्नमेंट हमारी कांग्रेस को पास कर रहा है, हम 42% पक्का लेगा। ये पक्का लेंगे और हटेंगे नहीं, लड़ते रहेंगे, जीतते रहेंगे, इनके आरक्षण की लड़ाई लड़ते रहेंगे। सर बताइए। ओबीसी उम्मीद राष्ट्र चेयरमैन एक्स 42% रिजर्वेशन 100% మోడీ గారు సహకరించేసి ఇమిడియట్ గా దాన్ని ప్రజల్లోకి పంపించేసి న్యాయం చేయకపోతే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి మేము దేనికైనా సిద్ధంగా ప్రాణాలు తెగించైనా తెలంగాణ సాధించుకున్నట్టు మా హక్కులు మేము కాపాడుకోగలుగుతాం। जी मेरा नाम तेलंगाना आनंद, वो भी 40% रिजर्वेशन का इसलिए आइए बहुत दिन के बाद। ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తే బీజీ సంఘాలకు చాలా అద్భుతంగా ఉంటుంది। ఎందుకంటే దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ కాకుండా ఓసీ బిడ్డ అయినప్పుడు కూడా బీసీలకు చాలా మద్దతు ఇస్తారు। మోడీ గారు బీసీ బిడ్డ అయినప్పుడు కూడా దీనికి ఖచ్చితంగా మోడీ గారు మద్దతు ఇవ్వడం లేదు కనుక ఈ రోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని బీసీ సంఘాల నేతలు వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు। ఈ ధర్నా కార్యక్రమానికి చాలా మంది వేలాది మంది భక్తులు వచ్చారు కనుక ఖచ్చితంగా మోడీ గారు మీ గద్దె దించుతాము, రాహుల్ గాంధీని గద్దె ఎక్కిస్తాము। ఎందుకంటే బీసీ రిజర్వేషన్ తప్పకుండా మోడీ గారు ఇస్తేనే చాలా బాగుంటుంది, లేకపోతే మీ అంతు ఇస్తామని చెప్పి వస్తున్నాం। देखते रहिए जंतर मंतर डेली न्यूज के साथ। आप इनका आरक्षण का कहना है कि मोदी जी से अपील करते हैं कि 42 మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో మా యొక్క బీసీ కులాలకు సంబంధించిన వెనకబడిన తరగతులను పేరు పెట్టిన విధంగానే మమ్మల్ని మొత్తం కూడా వెనకబడిన తరగతులుగా వెనక్కి నెట్టివేయడం జరిగింది। ఈ విధమైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు కులగణన చక్కగా సవ్యంగా నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని బిల్లును తీసుకొచ్చి దాన్ని పార్లమెంట్ కు పంపించడం జరిగింది। ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లుని పాస్ చేయకుండా వారు అదే విధంగా తత్సారం విధిస్తూ ఉన్నారు। కావున ఇందుకు గాను మా నేను ఖమ్మం జిల్లా ఉభయ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి రావడం జరిగింది। మా యొక్క నేను నాయ బ్రాహ్మణుల సంఘం ప్రతినిధిగా వచ్చాను। మా యొక్క అశ్వరాపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు నన్ను తీసుకురావడం జరిగింది। మా నాయ బ్రాహ్మణ సంఘానికి మరియు నా కులానికి ఈ రోజు వరకు కూడా చట్టసభల్లో నాయ బ్రాహ్మణ సంఘానికి సంబంధించి కానీ కులానికి సంబంధించి ఒక్క వ్యక్తి కూడా ఉండటం జరగలేదు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నన్ను కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మొవా విజయబాబు గారు సహాయ సహకారాలతో రేవంత్ అన్న ప్రభుత్వంలో నన్ను అనపరెడ్డిపల్లి సేవాలయం చైర్మన్ గా చేయడం జరిగింది। జారే ఆదినారాయణ గారు ఎన్నో రకాలకు కూడా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తూ ప్రతి కులానికి కూడా ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఈ రోజు ఈ ధర్నాకు మమ్మల్ని కూడా ప్రతినిధులుగా తీసుకురావడం జరిగింది। కావున నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాయ బ్రాహ్మణ సంఘానికి నాయ బ్రాహ్మణ కులానికి రాష్ట్రంలో శాసనసభల్లో కూడా ఒక మంచి ప్రాతినిధ్యం కల్పించి మమ్మల్ని వెనకబడిన తరగతులు కాకుండా కూడా
మేము కూడా మనుషులమే. మేము నిత్య జీవితంలో ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించు మంగళకులం అనేది ప్రతి మనిషికి కూడా ఎంతో విలువగా ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుంటూ ప్రతి కులాన్ని ఆదరించుకుంటున్నాము. కావున ఇందు మూలంగా తెలియజేయండి మా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా తరఫున తెలియజేయండి ఏమనగా మా కులాన్ని కూడా గుర్తించి చట్టసభల్లో మాకు కూడా మంచి స్థానాన్ని కల్పించవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని మరియు మంత్రివర్గాన్ని అందరినీ కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై బీసీ, జై నాయి బ్రాహ్మణ.